డినామినేషన్స్ డినామినేషన్స్ని వ్యతిరేకించాలనే ఉద్దేశమో లేదా వాటి యొక్క నియమాల్ని మార్చాలనే ఉద్దేశమో మాది కాదు. ఎందుకంటే ఒకప్పుడు అనేక మంది తమ దేశాలని వదిలి మిషనరీలుగా ప్రపంచమంతా చెదిరిపోయి దేశం కాని దేశంలో భాష కాని భాషలో సేవ చేస్తూ తమ పిల్లలని కోల్పోయి భార్యలను కోల్పోయి చివరికి తామే హతసాక్షులై ఆత్మల్ని రక్షించాలనే దృఢ సంకల్పంతో స్థాపించినవే ఈ శాఖలు. ఆనాడు వీటి లక్ష్యం శాఖ మనుగడ కాదు, శాఖ ప్రాధాన్యత కాదు, శాఖ పాపులారిటీ అంతకన్నా కాదు. వాటి లక్ష్యం ఒకే ఒకటి, ఆత్మలను రక్షించాలి. ఆ సేవకుడు లేదా ఆ వ్యవస్థాపకుడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి, తన ఆలోచనలను బట్టి కొన్ని నియమాలతో శాఖల్ని స్థాపించాడు. కానీ ఆ నియమాలు ఆత్మల రక్షణకు సహకరించేవిగా మాత్రమే ఉండేలాగా జాగ్రత్త పడేవారు. కానీ కాలం గడిచే కొద్దీ, తరాలు మారే కొద్దీ శాఖల లక్ష్యం మారిపోయింది. శాఖల మధ్య పోటీతత్వం ఏర్పడింది. తమ మనుగడ కోసం మంథనాలు మొదలుపెట్టాయి. ప్రాధాన్యత కోసం ప్రాకులాడటం మొదలుపెట్టాయి. శాఖ నియమాల్ని ఆజ్ఞలుగా మార్చేసుకున్నారు. ఇదే సత్యం, ఇలాగే చేయాలంటూ తమ నిబంధనలను విశ్వాసుల మీద రుద్దడం మొదలుపెట్టారు. తమ శాఖకంటూ ప్రత్యేకత ఉండాలని ప్రత్యేకమైన పలకరింపులు, వస్త్రధారణలు, వేషధారణలు, ఆచారాలు ప్రవేశపెట్టుకున్నారు. వాటిని విశ్వాసుల మీద గుప్పించారు. ఒక మతానికి ఉండాల్సిన లక్షణాలన్నింటినీ శాఖకు ఆపాదించారు. విశ్వాసిని మారు మనసులో నడిపించడం కన్నా అతనిని తమ శాఖ నియమాన్ని బట్టి నడిపించడానికే అధిక ప్రాధాన్యతనిస్తారు. శాఖల నిండా రాజకీయాలు, ధనదాహాలు, హోదాలు, పదవులు, గర్వాలు, స్వార్థాలు, వేర్పాటులు, వైరాలు, అణచివేతలు, ఆందోళనలు తమ లక్ష్యమేంటో మర్చిపోయి ఎటు వెళ్తున్నాయో తెలియకుండానే నిర్విరామంగా పరుగెడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రమాదకరమని, సంఘములో సంస్కరణలు రావాలని, వాటి నియమాల్లో మార్పు తేవాలని చాలా ఏళ్ల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక పుస్తకాలు, పత్రికలు, ప్రసంగాలు వెలువడ్డాయి. విప్లవాలు కూడా లేచాయి. మంచిదే, కానీ ఇవన్నీ డినామినేషన్స్లో మార్పు పుట్టించలేకపోయాయి. కానీ కొత్త డినామినేషన్స్ని పుట్టించాయి. ఏర్పడ్డ ఈ కొత్త డినామినేషన్స్కి వ్యతిరేకంగా ఇంకొక డినామినేషన్, దాన్ని వ్యతిరేకిస్తూ ఇంకొకటి, ఇలా 100కి పైగా శాఖలు ఏర్పడిపోయాయి. కానీ ఏ శాఖ తన పాత నియమాన్ని వదలలేదు, తన ప్రవర్తనను మార్చుకోలేదు. కానీ ఈ పోరాటాల వలన, ప్రయత్నాల వలన శాఖల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి, బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఈ శత్రుత్వం శాఖ యజమాన్యాల మధ్యకి మాత్రమే పరిమితం అవ్వలేదు, యావత్ విశ్వాసుల్ని ఒకరికొకరిని శత్రువులుగా మార్చేసింది. క్రైస్తవుల మధ్య మనము అన్న మాట పోయి మేము అనే ఆలోచన వచ్చేసింది. ప్రేమ చల్లారిపోయింది. సహోదర ప్రేమకు తూట్లు పడ్డాయి. సంస్కరణల వలన మేలు జరిగింది, కానీ మేలు కన్నా కీడు అనేక రెట్లు క్రైస్తవ్యానికి సంభవించింది. నేటి ప్రపంచ క్రైస్తవ్యాన్ని చూస్తుంటే ఒకనాటి భారతదేశపు బానిస బ్రతుకు గుర్తుకు వస్తుంది. సమైక్యంగా ఉన్న భారతదేశంలోకి వ్యాపారం అనే వంకతో బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చాడు. అనేకమైన రాజ్యాలుగా విభజింపబడి అనేక మంది రాజులతో పరిపాలించబడుతున్న అందరం భారతీయులమనే ఐక్యత ప్రజలలో ఉండడం గమనించాడు. సమైక్యంగా ఉన్న ఈ దేశాన్ని చేజిక్కించుకోవడం అసాధ్యమని వాడికి తెలిసిపోయింది. వాడికి ఒక ఆలోచన వచ్చింది. రాజులతో స్నేహం చేశాడు. రాజ్యానికి వైరం పెట్టాడు. సామంతులకు, మహారాజులకు అభిప్రాయ భేదాలు కలిగించాడు. విభజించి పాలించు అనే పాచికను పన్నాడు. రాజ్యం మీదికి రాజ్యం లేచాయి. ప్రజలు ప్రాంతాల వారీగా విడిపోయారు. ఐక్యత మొక్కలైంది. ఎవరికి వారే వేరుపడడం వలన బలహీనులైన రాజుల్ని సులువుగా జయింపసాగాడు. ఈ మారణకాండలో రాజులు, అధికారులు అయితే తప్పించుకోవడమో, దాక్కోవడమో, రాజీపడమో చేశారు. కానీ సామాన్య ప్రజలు, సైన్యం మాత్రం దారుణంగా నష్టపోయారు. అనేక మంది చనిపోయారు, అంగహీనులైపోయారు. ప్రాంతాల వారీగా ఒకరికొకరు శత్రువులుగా మారిపోయారు. యావత్ భారతదేశం వాడి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది.
వాడి బానిసత్వంలో మ్రగ్గింది. నిజమే, నేటి సార్వత్రిక సంఘ పరిస్థితి కూడా ఇదే సహోదరుడా. సుమారు 200 సంవత్సరాల క్రితం కూడా శాఖలున్నాయి, చర్చిలున్నాయి. అయితే వారంతా ఆత్మల రక్షణే ధ్యేయంగా పరిచర్య చేసేవారు. ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకునేవారు. ఎవరు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నా వారంతా క్రైస్తవులు అనే ఐక్యతా భావం ఉండేది. అపవాది ఈ ఐక్యతను చీల్చాలనుకున్నాడు. సంఘపు అవతల నుండి ఎన్ని శ్రమలు పెడుతున్నా లొంగని సంఘాన్ని ముక్కలు చేసే పని మొదలుపెట్టాడు. సంఘములోకి ప్రవేశించాడు, స్వార్థాలు నూరిపోశాడు, తిరుగుబాట్లు రప్పించాడు. ఎందరో దైవజనులు వాడి తంత్రానికి తల వంచారు. అసలు సంఘం అనే పదానికి అర్థం మార్చేశారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సంఘము నుండి మారుమూల నడపబడుతున్న ఒక చిన్న సంఘం వరకు అందరూ కలిసి సంఘానికి బైబిల్ చెప్పిన నిర్వచనాన్ని చెరిపేసి క్రొత్త అర్థాన్ని రాసుకున్నారు. ఒక విశ్వాసికి తన సహోదరుడెవరో తెలియకుండా చేసేశారు.